తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రదీప్ జోషి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాము. పూరిలో జరిగినటువంటి ఒక అద్భుతమైన ఘటన గురించి డిస్కస్ చేద్దాం. ప్రదీప్ జోషి గారు నమస్కారం అండి. పూరిలో ఒక అద్భుతం జరిగింది. మనం న్యూస్ లో చూస్తూ ఉన్నాము. గరుడ పక్షి పూరి పైన, ఆలయం పైన ఉండేటువంటి ఆ జెండాని తీసుకుని చుట్టూరా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసింది. సో దీన్ని అందరూ కూడా చాలా అద్భుతంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? తర్వాత 2 రౌండ్స్ కొట్టిన తర్వాత గరుడ పక్షి అక్కడ నుంచి మాయమైపోవడం కూడా జరిగింది అని. అయితే ఆలయ అధికారులు మాత్రం ఇంకా స్పందించలేదు. ఎంతో పవిత్రమైనటువంటి ఆ జెండా గురించి, ఆ పక్షి అలా తిరగడం గురించి జ్యోతిష్యపరంగా మీరేం చెప్తారు? పూరి జగన్నాథ స్వామి దేవస్థానంకి సంబంధించి ఏదైతే గరుడ పక్షి జెండాని తీసుకొని వెళ్ళింది అనేటువంటి వార్త అయితే మేము చూస్తున్నాము. దీని జ్యోతిష్ శాస్త్రంలో, శకున శాస్త్రంలో దీని విశేషంగా కొన్ని విచారణ కొన్ని చెప్తారు. ఇప్పుడు మనకి గ్రహ కూటమి కూడా అంత బాగాలేదు, షష్టగ్రహ కూటమి. నేను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా చెప్పాను, మే 15వ తారీఖు వరకు, అంటే ఏప్రిల్ 29 నుంచి మే 15వ తారీఖు వరకు గడ్డు కాలము, చాలా నెగిటివ్ టైం అని కూడా చెప్పాను. ఈ నెగిటివ్ టైంలో ఈ మొత్తం ఈ ఏప్రిల్ 28వ తారీఖు నుంచి చూసి మనం డైలీ చూస్తున్నాం, ఎక్కడో ఒక చోట భూకంపాలు వస్తూనే ఉన్నాయి, అంటే విపత్తులు జరుగుతున్నాయి. మొన్న మధ్యనే శాన్ ఫ్రాన్సిస్కోలో భూకంపం వచ్చింది, తర్వాత ఇండోనేషియాలోనూ భూకంపం వచ్చింది, తర్వాత బ్యాంకాక్ లో భూకంపం వచ్చింది, తర్వాత సమంత్ర దీవుల్లో కూడా మొన్న మధ్యనే భూకంపం వచ్చింది. సో ఇవన్నీ కూడా నెగిటివ్ ఇంపాక్ట్స్ మనకి గ్రహకూటమి తర్వాత మనకు కనిపిస్తుంది. అయితే ఈ మధ్యలోనే భారత ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయంతో చాలా పెద్ద ఇది జరిగింది. వీళ్ళు ఊచకోత మొదలైంది. ఎక్కడ వెస్ట్ బెంగాల్లో మనం చూస్తానే ఉన్నాము, ఒక ఇద్దరిని దారుణంగా చంపేశారు, తర్వాత షాపులన్నీ తగలబెట్టేశారు అనేది మన వార్తల్లో ఆల్రెడీ చూడడం జరిగింది. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కనుక, ఇప్పుడు ఇది భారతదేశానికి చాలా గడ్డు కాలము. ఇప్పుడు చాలా అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఇది భగవంతుడు కూడా ఒక సూచన ఇచ్చాడు. భగవంతుడి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు ఆ యొక్క ధర్మ సంకేతమైనటువంటి జెండాని పట్టుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశాడు అంటే అర్థం ఏంటంటే, సనాతన ధర్మాన్ని, ఈ యొక్క ప్రపంచం యొక్క శాంతిని కోరేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక చాలా జాగ్రత్తగా ఉండాలి, ఐకమత్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఇక నాకెందుకులే అన్న ఆలోచన నుంచి బయటకు రావాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నాకెందుకులే, ఇది నా సమస్య కాదు అన్న ఆలోచనలో ఉండకూడదు. సమైక్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు, ప్రతి భారతీయుడు ఈ దేశము యొక్క సమైక్యతను, సమగ్రతను కాపాడడానికి ప్రతి భారతీయుడు సిద్ధంగా ఉండాలి. ఇది మనకి గరుత్మంతుడు ఇచ్చిన సంకేతం ఏంటంటే, రాబోయే కాలములో మన మధ్యన మత కల్లోలాలు, చిచ్చులు పెట్టడానికి కొంతమంది కొన్ని పన్నాగాలు పన్నుతారు. దానికి ఎవరు రియాక్ట్ అవ్వకండి, ఎవరు రెస్పాండ్ అవ్వకండి. వాట్సాప్లలో అక్కడిక్కడ మెసేజ్లు వస్తాయి, రెస్పాండ్ అవ్వకండి. ఎందుకోసమంటే దేశములో మనుషుల మధ్యన గొడవలు ఎప్పుడైతే మొదలవుతాయో అలాంటి సమయములోని ఈ యొక్క సంకేతం అనేది కనిపిస్తుంది. మనము ఈ సంకేతానికి సంబంధించి కనుక మనం చూస్తే, ఇది మనకి ఎక్కడ తెలుస్తుంది అనంటే, ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు ఆ రోజు రాత్రి డిస్కషన్ జరుగుతుంది అనమాట. ఈ దుర్యోధనుడికి వీళ్ళందరూ డిస్కషన్ జరుగుతున్నప్పుడు నక్కలు గట్టిగా అరవడము, గరుడ పక్షి వచ్చేసి ఆ యొక్క కురువంశానికి సంబంధించిన పతాకాన్ని తెంపేయడం. సో ఇది సిమ్టమ్ అన్నమాట. అంటే యుద్ధం రాబోతుంది అనేది సిమ్టమ్. ఇది ఆల్రెడీ మనకి మహాభారతంలో ఇది ఎపిసోడ్ ఉంటుంది. ఇది మన మహాభారతంలో జరిగింది గతంలో. కురుక్షేత్ర యుద్ధం జరగకన్నా మునిపే ఈ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేస్తారు. ఏం కాబోతుంది అని అంటే, రాబోయే కాలంలో విపత్తు రాబోతుంది అనడానికి ఇది సిమ్టమ్. ఇది గరుత్మంతుడు ఆ యొక్క సనాతన ధర్మానికి సంబంధించి ఒక కాషాయం యొక్క జెండాని పట్టుకొని ఆయన వెళ్ళాడు అంటే అర్థం ఏంటంటే, భవిష్యత్తులో ధర్మయుద్ధం రాబోతుంది. సో దానికి సంబంధించిన మత కల్లోలాలు ఎక్కువగా కాబోతున్నాయి.
ఇది మనకి భగవంతుడు ఇచ్చిన సూచన. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఈ మధ్య ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసినా ప్రజల మంచి కోసమే చేయడం జరుగుతుంది. అనవసరంగా ప్రజలు అంటే ఈ యొక్క ఏమీ నేను చెప్పేది ఏంటంటే ఒరిగేది ఏమీ ఉండదు. మన మధ్యన గొడవలు పెట్టుకొని పైన నాయకులు మాత్రం సంబరాలు చేస్తుంటారు. కాబట్టి ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండండి. చెప్పుడు మాటలు, రూమర్స్ జోలికి వెళ్ళకూడదు. ముఖ్యంగా ఈ మత కల్లోలాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, ఆ మత కల్లోల విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండండి. అందరూ సమైక్యతని పాటించండి. ఎక్కువగా ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకోసమంటే ఏదైనా సరే మనకి చట్టం అంటూ ఉన్నాయి. కొంతమంది అపోహలు క్రియేట్ చేస్తారు. ఇది మంచిది కాదు. మనల్ని నాశనం చేయడానికి చేశారని చెప్పి చాలా చేస్తారు. ఏది కూడా పట్టించుకోవద్దు. నేను అందరికీ చెప్తున్నాను, భారతీయులందరికీ చెప్తున్నాను. ఇది మే 15 నుంచి ఇది ఆల్మోస్ట్ మే 15 మే 30వ తారీఖు వరకు, మే 15వ తారీఖు వరకు అయితే చాలా బ్యాడ్ టైం ఉంది. అనవసరమైన గొడవలు, ర్యాలీలు, తర్వాత రాళ్ళు కొట్టుకోవడాలు ఇవన్నీ కూడా వస్తాయి, జరుగుతాయి. సో ప్రజలు అప్రమత్తంగా ఉండండి. నాకు తెలిసైతే ఈ కాలంలో అంటే నేను గ్రహస్థితి నేను చూస్తున్నాను కాబట్టి, నేను చెప్పినవన్నీ జరిగినవి కాబట్టి, నేను ఇది కూడా అడ్వాన్స్ గా అందరికీ అప్రమత్తం చేసి చెప్తున్నాను. మళ్ళీ మన భాగ్యనగరంలో లాస్ట్ టైం ఏదైతే గనక గోకుల్ చాట్ దగ్గర జరిగినటువంటి ఇన్సిడెంట్ కానివ్వండి, దిల్సుఖ్ నగర్ లో జరిగిన ఇన్సిడెంట్ కానివ్వండి, ఇది కోనార్క్ థియేటర్ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ కానివ్వండి, లుంబిని పార్క్ లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ, మళ్ళీ ఈ రాబోయే నెల రోజుల్లో ఈ మే 15వ తారీఖు లోపల కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నేను భద్రతా సిబ్బందికి కానీ, రక్షణ దళాలకు కానీ, తర్వాత ఎన్ఐఏ వారికి కానీ నేను ముందుగానే సూచిస్తున్నాం. ఎందుకోసమంటే ఇది గ్రహస్థితి బాగాలేదు అంటే అర్థం ఏంటంటే ఎవరికో ఒకళ్ళకి నెగిటివ్ మైండెడ్ ఎవరో ఒకళ్ళు స్టెప్ తీసుకుంటారు, ఏదో ఒకటి చేస్తారు. ఇప్పుడు గ్రహస్థితి బాగా లేదు, ట్రంప్ గారు ఈ నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ట్రంప్ గారికి జ్యోతిష్యం తెలియదు కదా. ట్రంప్ గారి దగ్గర ఉండి నువ్వు గ్రహస్థితి బాగాలేదు ఈ నిర్ణయాలు తీసుకోవాలని ట్రంప్ కి ఎవరు చెప్పలే కదా. చూడండి స్టాక్ మార్కెట్ మొత్తం కూడా బ్లడ్ మార్కెట్ అయిపోయి కంప్లీట్ స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ గానే మనం ప్రెడిక్ట్ చేయడం కూడా జరిగింది, సుమన్ టీవీలోనే చెప్పడం జరిగింది. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనుషులకి మనుషుల మధ్యన తగాదాలు కావాలని పెడతారు. ఎవరు ఓవర్ रिएक्ट अव्वకండి. मैं सब लोगों को ये बोल रहा हूँ, ज्यादा रिएक्ट मत हो जाइए, क्योंकि आपस में हम लड़े तो वो ऊपर लोगों वाले खुशी हो जाते हैं, हम आपस से लड़े तो कुछ भी फायदा नहीं है. क्योंकि ना फाइनली हम जाके देखे तो हमारा घर वाले को हम समझना चाहिए, हम घर वाले को खाना रखना चाहिए. फाइनली हमको खुद का काम करना चाहिए, हमको गवर्नमेंट को टैक्स पे करना चाहिए. कोई आके हमको कोई भी 1 रुपए भी नहीं देते. आप लोग सब लोग समझ लीजिए एंड आराम से रहिए कि किसी का जो मकसद रहता है ना, वो मकसद को आप फुलफिल मत कीजिए. उससे जितना भी झगड़ा हो जाओ कुछ भी फायदा नहीं है. कोई के किसी को भी फायदा नहीं है, इंडिविजुअल को किसी को भी कोई फायदा नहीं होता है. जो कुछ मकसद लोगों को फायदा होने के लिए हमारा भारत में, हमारा इंडियंस के लोगों में ये झगड़ा रखने के लिए कोशिश करते हैं. मैं सारे लोगों को, इंडियंस को मैं ये कह रहा हूँ, आप आराम से रहिए, डोंट पैनिक. ఇది మాత్రం అంటే చెప్తున్నాను. గురుగారు గరుడ పక్షి తిరగడం అనేది నిజంగా గరుడ పక్షి అలా చేయడం అంత ఆంతర్యం ఉందంటారా? గరుడ పక్షి నిజంగా జెండా అలా తిప్పడం అనేది అంత చెడుకు ఈ సూచన అని చెప్పొచ్చా? గరుడ పక్షి రావడం లేదంటే అనేది పూరిలో అలా అంత పవిత్రమైన జెండాని తీసుకొని తిరగడం వల్ల ఇది సూచిస్తున్నారని చెప్పుకోవచ్చా? చెప్తున్నాను కదా. ఇప్పుడు జెండాలు విరిగిపోవడము, జెండాని ఎవరైనా ఏవైనా పక్షులు వచ్చి తీయడము, అందులోనూ పక్షిరాజు గరుడు వచ్చి తీశాడు అంటే విపత్తు రాబోతుంది అని అర్థం. ఇది జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది, పక్షి శాస్త్రంలో కూడా ఇవి ఉంటాయి. పక్షులు మనకి భవిష్యత్తు సంకేత సూచకాలు కూడా చూపిస్తాయి. మనకి చిన్నప్పటి నుంచి కూడా తెలుసు, కాకి వచ్చి మన ఇంటి మీద వాలింది, అరిచింది అంటే చుట్టాలు వస్తున్నారు అని చెప్పి మన తెలుగు వాళ్ళలో ఎక్కువ నానుడు. సో అట్లాగే ఈ గరుడ పక్షి ఆ యొక్క జెండాను తీసుకెళ్లడం అనేది మాత్రం ఇట్స్ నెగిటివ్ సిమ్టమ్. భవిష్యత్తులో చాలా దారుణం జరగబోతుందని ఆల్రెడీ అది ఏ రోజైతే జెండా తీశారో అదే రోజు వెస్ట్ బెంగాల్లో అరాచకం జరిగింది. సో ఇద్దరిని చంపారు, ఎన్నో వాహనాలు తగలబెట్టారు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వాలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాలి.
ఈ ఏవైనా సరే సంఘటనలు జరిగితే మాత్రం ఇమ్మీడియట్లీ డ్రోన్ కెమెరాలు ఎగరేయాలి. ప్రతి ఒక్కళ్ళు ఎవడెవడైతే గనక రాళ్ళు విసురుతున్నారో వాళ్ళందరినీ కూడా వీడియో కెమెరాలో క్యాప్చర్ చేయాలి. తర్వాత ఏఐ సహాయంతోటి అందరినీ పసిగట్టాలి. సేమ్ యోగి ఆదిత్యనాథ్ గారు ఎట్లాగైతే బుల్డోజర్లు ఎక్కిస్తారో ఆందోళన చేసి ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు ఎవరైతే నష్టపరుస్తారో వాళ్ళ ఇల్లు మొత్తం కూల్చేయాలి. ఇది మాత్రం ఇప్పుడు ప్రభుత్వాలు చాలా స్ట్రిక్ట్ గా తీసుకోవాలి. మే 15 వరకు నెగిటివ్ టైం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ జోషి గారు. పూరి జగన్నాథ్ ఆలయంలో ఎంతో పవిత్రంగా భావించేటువంటి ఆలయం పైన ఉన్నటువంటి జెండాని ఏదైతే ప్రతిరోజు మారుస్తూ ఉంటారో ఆ జెండాని గరుడ పక్షి తన నోట్లో పట్టుకుని తిప్పడం అనేది జ్యోతిష్యపరంగా చూసినట్లయితే కదా కొంచెం నెగిటివిటీ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో అంటే మే 15th వరకు కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే గ్రహ కూటమి కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి ఇప్పుడు నెగిటివిటీ ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.